ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో దాదాపు 180 పైగా దళితులపై హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు జరిగిన విషయాన్ని అత్యంత దుర్మార్గమైనదిగా భావిస్తున్నాం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సాల్మన్ రాజు యొక్క హత్య అత్యంత దురదృష్టకరం. ఏదైతే తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సాల్మన్ రాజు మీద కేసు పెట్టి అతన్ని మానసికంగా హింసించి మళ్ళీ ఈరోజు వాళ్ళు చనిపోయిన కారణం ఈ పోలీసులు అయ్యారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసుల కారణం తెలుసుకుంటూ అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు తెలుగుదేశం పార్టీ గుండాలుగా వ్యవహరిస్తున్న విషయాన్ని సభ్య సమాజం ఖండించాలని తెలియజేసుకుంటూ సాల్మన్ రాజు హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరి ఏదైతే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఈ యొక్క వినతి పత్రం సమర్పించి ఏదైతే రాజ్యాంగంలో దళితులకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడలేని ప్రభుత్వం వెంటనే మరి తప్పనిసరిగా దీనికి హత్యకు బాధ్యత వహించాలని తెలియజేసుకుంటూ మరి ఈ కూటమి చేస్తున్నటువంటి మారణకాండకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో జరిగినటువంటి సంఘటన మందా శాలం గారి మీద హత్యా ప్రయత్నం జరగడం జరిగింది. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకం అని ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మనమందరం కూడా చూస్తున్నాము. ముఖ్యంగా దళితుల మీద చేస్తున్నటువంటి ఈ దాడులు ఎందుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి మేమందరం కూడా పోలీసులు చేస్తున్నటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి రౌడీ రాజ్యం అనాలా, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వాళ్ళు చేస్తున్నటువంటి సపోర్ట్ ద్వారా చేస్తున్నటువంటి పనులు కరెక్టా, ఇది సబబా అని అడుగుతున్నాము. ముఖ్యంగా దళితుల మీద ఇక్కడే కాదు, అక్కడ పల్నాడు జిల్లాలోనే కాదు, రాష్ట్రం అంతటా కూడా 200 మంది వ్యక్తులు పైగా వాళ్ళు ఇలాంటి చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే కొత్తపేటలో మనం గంటిలో జరిగినటువంటి సంఘటన, చాలా వరకు దళితుల మీద జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు కూడా వెలుగులోకి రాకుండా మభ్యపెట్టేస్తున్నారు. అలాగే కామరగారు పంచాయతీ, ఆ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ గారు వారు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. అక్కడ కూడా ఇదే వివక్ష. అంటే దళితులు ప్రశాంతంగా బ్రతకడానికి హక్కు లేదా, దళితులు స్వతంత్రంగా ఏ పార్టీలోనూ ఉండడానికి హక్కు లేదా అంటే 2014 నుంచి 18 వరకు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ టైంలో ఆయన చెప్పడం జరిగింది, దళితుల కుటుంబాలు ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని ఆయన చెప్పినటువంటి డైలాగు ఇప్పటికీ కూడా దళితులు మర్చిపోలేరు. దళితులు ఎంత సామాజిక వర్గం అనేది ఆయన దృష్టిలో ఉంటే వాళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. దళితులు కూడా మిగతా సామాజిక వర్గాలతో సమానంగా ఓటు వేస్తున్నాము, వారి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాము. అలాంటప్పుడు ఈరోజు దళితులే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద చాలా వరకు కూడా వీళ్ళు ఇటువంటి అటాక్ చేస్తున్నారు. వీటిలన్నిటికీ వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మీడియా ముఖ్యంగా మేమందరం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి పోలీసులు కూడా వారితో పాటు కలిసి రౌడీ రాజ్యాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. మా జగన్ గారు చెప్పినట్టు ఇప్పుడే కాదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.